హాయ్ అండి. వెల్కమ్ టు టేల్స్ బై పవన. నేను మీ పవన మాట్లాడుతున్నా. ఈ మనకి పార్వతీదేవి సముద్రంలో నీరు ఉప్పుగా ఎందుకు అవుతుందో అనేది చిన్న కారణం చెప్తాను ఇవాళ. పార్వతీదేవి శివుని గురించి తపస్సు చేస్తే శివపురాణం ప్రకారం శివుని వివాహం చేసుకోవడానికి కానీ పార్వతీదేవి ఘోర తపస్సు చేస్తున్నప్పుడు సముద్రుడు పార్వతీదేవిని చూసి మోహిస్తాడట. మోహించినప్పుడు సరే పార్వతీదేవి తపస్సు అయిందాక ఎదురు చూసి ఆ తర్వాత ఆమె కళ్ళు తెరిచినప్పుడు నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతాడట. అంటే నేను శివుడిని ప్రేమిస్తున్నాను, శివుడిని పెళ్లి చేసుకుంటాను అనేసి అని చెప్తుందంట. అంటే శివుడి దగ్గర ఏముంది, శ్మశానంలో ఉంటాడు, పావులు మెడలో వేసుకు తిరుగుతాడని శివుడిని తోలునాడట. అయితే నా దగ్గర చూడు, నేను దగ్గర నేను ఎంతో నీళ్ళు ఇస్తాను, అన్నీ మంచినీళ్ళేను అని తన గురించి గొప్పలు చెప్పుకుంటూ శివుడినేమో తోలునాడేటప్పటికి పార్వతీదేవికి కోపం వచ్చి, ఈ రోజు నుండి నీ నీళ్ళన్నీ ఉప్పుగా మారిపోతాయి, నువ్వు ఎందుకు పనికిరావు అనేసి అని చెప్పేసి అని శపిస్తుందంట. దానివల్ల ఇప్పటికీ కూడా మనం ఆ శాపానికి ఫలితం ఇప్పటికీ కూడా అనుభవిస్తున్నాం అనమాట. సముద్రంలో నీళ్ళు ఉప్పుగా ఉండడానికి ఇది కారణమని అంటారు. ఇది శివపురాణంలో ఉన్న విషయం. ఇది నచ్చిందంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. కొన్ని ఇలాంటి విషయాల కోసం కూడా ఉంటాయి అన్నిటితో పాటును. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.